వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలితా రామినేని. హలో ఫ్రెండ్స్, రేపు తొలి ఏకాదశి కదా, మీతో షేర్ చేయటం కోసం 2 విధాలుగా జొన్న పేలాల పిండిని చేశాను. ఏది వీలుగా ఉంటే అది చేసుకోండి, కానీ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ పేలాల పిండి కోసం చిన్న బౌల్తో 2 బౌల్స్ జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నలను జల్లెడతోటి జల్లించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తెరిలిన తర్వాత మనం తీసుకున్న జొన్నలను యాడ్ చేయాలి. అవి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి వడకట్టుకోవాలి. వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద ఆరబెడుతున్నాను ఫ్యాన్ కింద. నైటే ఈ విధంగా చేసుకొని ఆరబెట్టుకున్నామనుకోండి, మనము ఉదయాన్నే 5 మినిట్స్లో పేలాల పిండిని చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత కొంచెం కొంచెం జొన్నలు తీసుకోవాలి. అవి గరిటెతోటి అటు ఇటు అని కొంచెం పేలటం స్టార్ట్ అయినప్పుడు గిన్నె మీద మూత పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం నుంచి హైలో ఉండాలి. జొన్నలు పేలాలు అవుతున్నాయి కదా, ఇప్పుడు గరిటెతోటి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే జొన్నలు మాడిపోతాయి. అది గుర్తుంచుకోవాలి. జొన్నలను కొంచెం కొంచెంగా తీసుకొని పేలాలు చేసుకోండి. ఎక్కువగా జొన్నలు వేసామనుకోండి, జొన్నలు అనేవి మాడిపోతాయి. ఇప్పుడు ఈ పేలాలని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఈ విధంగా పేలాలు చేసేటప్పుడు మూత ఆవిరితోటి తడి అవుతుంది. ఎప్పటికప్పుడు ఒక క్లాత్ తీసుకొని మూతని తుడుచుకోవాలి. తీసుకున్న జొన్నలన్నింటినీ ఈ విధంగా పేలాలు చేశాను. ఇవి చల్లారాలి. చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రెండో విధానం చూద్దాము. దీనికోసం ఒక బౌలు జొన్నలు తీసుకున్నాను. వీటిని కూడా జల్లెడతోటి జల్లించుకోవాలి. ఒక క్లాత్ మీద వేసుకొని తుడుచుకోవాలి. దాని మీద ఏమైనా డస్ట్ అవి ఉంటాయి కదా, దానికోసమని తుడుచుకోవాలి. వీటిని కూడా సేమ్ కొంచెం కొంచెంగా తీసుకొని మనం పేలాలుగా చేసుకోవాలి. కానీ ఇవి పేలాలు అవ్వటం కోసము కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పట్టడం వలన జొన్నలు ఎక్కువగా మాడిపోతున్నాయి కూడా. అందుకనే టైం లేకపోతే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు టైం ఉంటే మాత్రము నేను ఫస్ట్ విధానం ఎలా చేశానో అదే చేసుకోండి. నాకు ఆ మెథడే చాలా నచ్చింది. ఇవి ఫస్ట్ చేశాను కదా, ఇవి వచ్చేసి రెండోసారి చేశాను కదా జొన్నలతోటి డైరెక్ట్గా. అవి 2 విధాలుగా ఎలా చేసుకోవాలో మీకు అర్థమైందనుకుంటాను. వీటిలోకి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. కొంచెం బాదం పప్పులు, కాజు, కొంచెం ఎండు కొబ్బరిని ఈ విధంగా వేయించి తీసుకుంటున్నాను. ఇవి కావాలంటేనే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం ఇలాచీని కూడా తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని పైన పేలాలు మాత్రమే వచ్చే విధంగా తీసుకొని మిక్సీ చేసుకోవాలి. కింద కొంచెం మాడిపోయిన జొన్నలు ఉంటాయి కదా, అవి వచ్చినాయి అనుకోండి, పేలాల పిండి చేదుగా ఉంటుంది. తీసుకున్న యాలకుల్ని కచ్చాపచ్చాగా దంచుకొని, అదేవిధంగా ఒక బౌలు బెల్లం పౌడర్ కూడా తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ పిండిలో వేసి కలిపాను. బెల్లం పౌడర్కి బదులు బెల్లాన్నైనా తీసుకోవచ్చు, కానీ మా ఇంట్లో బెల్లం పౌడర్ ఉంది, అందుకనే నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. నేను చేసిన పేలాలన్నింటినీ మిక్సీ వేసుకున్నాను. నేను మొత్తము 3 బౌల్స్ జొన్నలతోటి పేలాలు చేశాను.
పేలాలను బట్టి మీరు బెల్లాన్ని తీసుకోండి. అందరికీ అడ్వాన్స్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేను చేసిన ఈ పేలాల పిండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.